హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న విషయాలు అండ్ తెలియని విషయాలు తెలుసుకుని నేను మీతో షేర్ చేస్తా అని చెప్పాను కదా. సో అదే విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ముందు చూసిన వీడియోలో వచ్చేసి నాది క్లాత్ వేర్ బిజినెస్ కూడా నేను రన్ చేస్తున్నాను. ఇంతకుముందు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఇన్ కేస్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను క్లాత్ వేర్ బిజినెస్ కూడా చేస్తానండి. మన దగ్గర నైటీస్ అండ్ శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే క్లాత్ వేర్ ఎంత స్టాక్ అయితే ఉందో అంత స్టాక్ నేను మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోలో. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసి నా వాట్సాప్కి అనేది సెండ్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక 10 డేస్ కిందట వీడియో ఇది. వర్షాలు బాగా పడినప్పుడు మాకు బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ వర్షాలు పడినా పడకపోయినా మాకు బయట స్పేస్ అనేది లేదు. బట్టలు అవి వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి స్టాండ్ తీసుకుని నైట్ అంతా కూడా మనం అన్నీ చక్కగా ఆరేసి ఒక రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టేసి ఫ్యాన్ అనేది ఆన్ చేసి పెడితే చక్కగా బట్టలన్నీ కూడా ఆరిపోతూ ఉంటాయి. అండ్ ఆరేసిన తర్వాత మనం వదిలేయకుండా వెంటనే ఆరిన తర్వాత వెంటనే మడత పెట్టేసి ఫోల్డింగ్ చేసి ఒక చైర్లో పెట్టేసుకుంటే సదురుకోకపోయినా కానీ ఖాళీ సమయంలో సదురుకున్న అంతవరకు అయితే ఫోల్డ్ చేసి ఒక దగ్గర పెట్టేస్తే ఏంటంటే ఒక చైర్లో పెట్టుకుంటే అవి ఫోల్డింగ్ అనేది గందరగోళంగా ఉండకుండా మడతలు ముడుచుకుపోయి అలా ఉండకుండా చాలా నీట్గా అనేది ఉంటాయి అన్నమాట. అండ్ ఇస్త్రీ చేసే బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ ఉతుక్కునే బట్టలు చక్కగా మనం మడత పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మడత ఎప్పుడైనా పెట్టవలసినవి కదా ఫోల్డింగ్స్, అది వెంటనే బట్టలు ఆరంగానే తీసి పెట్టేసేసుకుంటే ఆ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్టలు కూడా నలగకుండా వేసుకున్నప్పుడు మనకు ఒక మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా ఒక ప్రాపర్గా డైలీ వేసుకునే బట్టలైనా కానీ చక్కగా నీట్గా వేసుకున్నట్టు ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ బట్టల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా ఇంటి నిండా బట్టలు అలా అంటే మా ఇంట్లో కూడా పెడుతూ ఉంటాము. సో ఎవరైనా బట్టలు అనేది ఒక డ్రెస్ తెచ్చుకుంటే కొత్త డ్రెస్ కొనుక్కుంటే పాతది ఒక డ్రెస్ అనేది తీసేయండి. ఒకవేళ బాగుంది వేసుకోవడానికి పర్వాలేదనుకుంటే మీరు ఎవరికైనా అది సహాయం చేయండి. ఆ డ్రెస్ అనేది ఆ డ్రెస్ కూడా కొనుక్కోలేకుండా వేసుకోలేని వాళ్ళు ఉన్న వాళ్ళకి మీరు ఆ డ్రెస్ అనేది ఇవ్వచ్చు వాళ్ళకి. మరీ బాగా లేకుండా చిరిగిపోయి ఇంకా పనికి రాదు అనుకున్నప్పుడు తీసి పక్కన పడేసేయడం. అంటే ఏ క్లాతింగ్ డిషెస్ గిన్నెలు అవి తుడుచుకోవడానికి అలా పెట్టేసేసుకున్న వేస్ట్ క్లాత్స్ అన్నీ వాడుతూ ఉంటాం కదా. సో టేబుల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి అలా పక్కన పెట్టేసేసుకున్న పనికొచ్చే దుస్తులు ఏమైనా ఉంటే అది ఎవరికైనా ఇవ్వడం బెటరు. ఎందుకంటే మనకి పనికి రాదు అనుకున్నప్పుడు కనీసం వేరే వాళ్ళకనే ఉపయోగపడితే బాగుంటుంది కదా అని ఒకసారి మీరు అలా ఇచ్చి చూడండి. అండ్ ఇంట్లో కూడా కొన్ని జతలు ఒక 10 జతలు బట్టలు ఉన్నా కానీ నీట్గా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. పనికిరాని బట్టలు 20-30 జతలు ఉంచుకునే దానికంటే కూడా పనికొచ్చే బట్టలు ఒక 10 జతలు ఉంచుకుంటే బెటర్ అని నా అభిప్రాయం.
నేను చూపించే వీడియోకి అండ్ నేను చెప్పే టాపిక్‌కి సంబంధం ఉండకపోవచ్చు. కాపోతే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఒక వ్యూ అనేది మీకు కనిపించాలి కాబట్టి డైలీ వ్లాగ్‌లోనే నేను ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చాలామంది ఇక్కడ దేవుడిని క్లీన్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడు, ఏ రోజు, ఎలా చేయాలి ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకైతే మా పూజా మందిరంలో కాక్రోచెస్ అయితే చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే ఇంతకుముందు మేము జనప్రియలో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు అక్కడ ఆ ఏరియాలో కాక్రోచెస్ చాలా ఎక్కువుంటాయి. బొద్దింకలు ఎక్కువుంటాయి. సో, ఇప్పుడు మేము హౌస్ అనేది వేరే హౌస్‌కి షిఫ్ట్ అయ్యాము. అయినప్పటికీ కూడా ఇంకా కాక్రోచెస్ మమ్మల్ని మాత్రం వదలట్లేదు. సో, ఎవ్రీ మంత్ కూడా చక్కగా ఒకసారి ఇవన్నీ దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి వేసుకుంటే మంచిది. సో, నేను అదే పనిగా చేస్తున్నాను. కొంతమంది అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే చేస్తారు. అండ్ పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ డే కూడా చేస్తారు. కానీ మన విసులుబాటుని బట్టి నెలలో ఒక రోజు ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మంచిది. అంటే శుక్రవారం, మంగళవారం కదిలించకుండా మిగిలిన రోజులు ఎప్పుడైనా క్లీన్ చేసి పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. అండ్ నేను అలాగే చేస్తూ ఉంటాను. ఇంకొకటేంటంటే చాలామంది బయట తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ దగ్గర పూజా మందిరంలో దీపారాధన చేస్తున్నారు. నేనైతే ఎప్పుడూ ఇంట్లో పూజా మందిరంలోనే పూజ చేసుకున్న తర్వాతనే బయట తులసమ్మకి పూజ చేస్తాను. ఒకవేళ ఇది ఓకే ఇలా కూడా చేయొచ్చు అంటే కంటిన్యూ అవుతాను. లేదు బయట చేసుకున్న తర్వాతనే తులసమ్మ దగ్గర చేసిన తర్వాతనే లోపల చేయాలి అని ఎవరైనా ఇంకా నాకు అన్నా బాగా తెలిసిన వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అలా ఎవరైనా ఏమైనా చెప్తే నేను మార్చుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు ఏవైతే నేను మీతో షేర్ చేసుకుంటానో అలాగే తెలియని విషయాలు కూడా చక్కగా నేర్చుకుంటాను. అండ్ ఇంకొకటి మీలో ఎంతమందికి అలవాటు ఉందండి టీతో పాటు బిస్కెట్స్ కానీ, రస్కులు కానీ, అటుకులు కానీ ఇలా ఏవైనా ఒకటి టీతో పాటు తీసుకునే అలవాటు ఎంతమందికి ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ సింబాగడ్ చూడండి నేనేంటో తినేస్తున్నాను. అది నాతో పాటు లొట్టలేసేస్తుంది. తీరా చూస్తే రస్క్ పెడితే తినలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏమనుకోకండి కింద పెట్టాను సింబాకి ఇదంతా అని అనుకోవద్దు. ఎప్పటికప్పుడు చక్కగా ఇల్లు అనేది చాలా క్లీన్‌గా పెట్టుకుంటాను నేను. ఉన్న దాంట్లోనే సదురుకుంటాను. ఉన్నంత వరకు నీట్‌గా పెట్టుకోవాలి. ఇంకా ఎంత బాగా సదురుకోవాలనే ఆలోచనతోనే ఇంకా సదురుతూ ఉంటాను. చక్కగా పెట్టుకుంటాను. ఇంకొక విషయం మీకు చెప్పలేదు కదా! ఎలాగో మీరు అడగలేదు కదా! అని నేను కూడా చెప్పలేదు. మేము ఇల్లు అనేది మారామండి మోతీనగర్‌లోనే. కాకపోతే వేరే హౌస్‌కనేది వచ్చాము. ఇంతకుముందు జనప్రియలో ఉండేవాళ్ళం కదా! సో, అక్కడి నుంచి ఇక్కడికి మోతీనగరే. కాకపోతే ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయినట్టు వచ్చేసాం మేము. ఇక్కడ కాక్రోచెస్ అక్కడ హెవీగా ఉండేయి. ఇక్కడ ఉన్నాయి. లేవు అని చెప్పను. ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం హ్యాండిల్ చేయొచ్చు. కాక్రోచెస్ రాకుండా కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మెయింటైన్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు కిచెన్ అనేది కౌంటర్ టాప్ చాలా నీట్‌గా పెట్టుకోవడం, వంట అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ పొయ్యంతా తీసి తుడవకపోయినా అట్‌లీస్ట్ ఒక డే బై డే ఒక రోజు మార్చి రోజైనా ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 2, 3 డేస్ తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ రెగ్యులర్‌గా ప్రతిరోజు స్టవ్ క్లీన్ చేస్తాను. అండ్ బ్యాక్ ఉంది కదా! స్టవ్ వెనకాల గోడ ఏదైతే ఉందో ఈ వాల్ అంతా కూడా వీక్లీ వన్స్ అలాగా కొంచెం సోప్ వాటర్ ఏసి చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తాను. అది మరీ మరకగా ఇట్లా గట్టిగా అయిపోతే అది క్లీన్ చేయడం నా వల్ల కాదు. సో, అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు కొంచెం వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉండొచ్చు. డైలీ క్లీన్ చెయ్యకపోయినా కానీ. అండ్ ఇంకొకటి ఏంటండి అందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఇంతకుముందు కిచెన్ చాలా పెద్ద కిచెను. ఇది చిన్న కిచెను ప్లస్ కబోర్డ్స్ కూడా ఏమీ లేవు. ఉన్నంత వరకైతే ఇలా సదిరి పెట్టుకున్నాను. చిన్న ఇల్లే సరిగా సదురుకోవడం రానప్పుడు, పెట్టుకోవడం రానప్పుడు పెద్దింట్లో కూడా మనకు పెట్టుకోవడం అనేది రాదు. ఉన్నది ఎంతైనప్పటికీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏమైనా ఆలోచనలు వచ్చినప్పుడు ఏమైనా బ్యాడ్ మూమెంట్స్ కానీ లేదంటే ఇక్కడే ఆగిపోతుంది ఆలోచిస్తున్నాం మనము జరిగిన విషయాలన్నీ కూడా ఆలోచించి అక్కడ ఉండిపోయేదానికంటూ కూడా అవన్నీ ఆలోచించకుండా ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో ఆడియో అలా పెట్టుకుని అది వింటూ చక్కగా మనం పని అనేది చేసుకుంటూ ఉంటే ఒకటి బ్రెయిన్ అక్కడ వింటూ ఉంటుంది ప్లస్ మనసు ఇక్కడ పని చేస్తూ ఉంటుంది.
నేనైతే నాకెప్పుడైనా బాధ అనిపించినప్పుడు ఏమైనా కొన్ని సంఘటనలు కానీ, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉంటాయి కదా! ఎందుకంటే ఎవరికుండేవి వాళ్ళకుంటాయి. మాకు ఇబ్బందులేంటంటే రెంట్లు కట్టడాలు, ఇంకా స్కూల్ ఫీజులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండేయి. కాకపోతే ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఉండేవాళ్ళకుంటాయి. అలాగే మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, అందుకని చెప్పేసి ఇంక అక్కడే ఆగిపోకూడదు కదా! ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వింటూ అక్కడే ఆగిపోతే మనం అక్కడే ఉండం కదా! మనం ఆగామంటే టైం ఎలా ఆగుద్ది? ఆగదుగా. సో, అందుకని చెప్పేసి ఏదైనా మోటివేషనల్ వీడియోస్ వింటూ చక్కగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఇప్పుడు శీతాకాలంలో, చలికాలంలో చర్మం చాలా పాడైపోతూ ఉంటుంది. తరచుగా అంటే ఏ కాలంలో అయినా రోగాల బారిన పడతాము. ఈ కాలంలో రోగాలు రావని చెప్పలేము. ఎండాకాలంలో రావు అని అనుకోవచ్చు. కాకపోతే వడదెబ్బలు తగలడాలు, వేడి చేయడాలు ఇవన్నీ అప్పుడుండే సమస్యలు అప్పుడుంటాయి. కాపోతే ఏ సమస్యకి, ఏ వానకి ఏ కాలానికి ఆ గొడుగు పట్టాలి అని అంటారు కదా! సో, అలాగే కాలం మారే ప్రతిసారి కూడా మనం కూడా మారుతూ ఉండాలి. శీతాకాలంలో చాలామందికి ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు ఇవన్నీ కూడా కామన్‌గా వచ్చాయి. దీనికోసం మనం ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే కాలం మారిన ప్రతిసారి కూడా మన ఒంట్లో అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అంటే గాలికి కానీ, ఆ వాతావరణానికి తగ్గట్టు మన బాడీ అమర్చుకోవాలి అంటే వచ్చింది ఏదైనా దగ్గు, రొంప ఇలాంటి చిన్న చిన్న సమస్యలనేది పిల్లల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళకి సరైన ఆహారాన్ని మనం అందజేస్తే అలాంటి బారి నుంచి, రోగాల బారి నుంచి పడకుండా ఉండొచ్చు. దీనికి మాంసం, చిక్కుడుకాయలు, చిక్కుడు గింజలు, చేపలు అండ్ విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే హాట్ వాటర్ తీసుకుంటే కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు గొంతు నొప్పొచ్చేస్తుంది బాగా. గొంతు నొప్పి వల్ల మన వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. ప్లస్ మింగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటియన్నీ తప్పించుకుంటూ ఉండాలంటే అప్పుడప్పుడు మనం హాట్ వాటర్ రెగ్యులర్‌గా తీసుకున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసి తీసుకుంటే మంచిది. ఎందుకంటే పసుపు అనేది చాలా మంచిది. యాంటీబయాటిక్ కూడా కాబట్టి అలాంటివి యూజ్ చేయొచ్చు. అండ్ పాలలో కూడా పసుపు వేసుకొని తాగొచ్చు. ఇంకోటేంటంటే ఖచ్చితంగా ఈ చలికాలంలో కానీ, ఏ కాలంలోనైనా ఎక్కువగా చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త వ్యాయామం చేస్తే మంచిది. లైక్ ఎక్సర్సైజ్ అలాంటియి. అంటే ఎక్సర్సైజ్ చేయడం ఎలా మేమెప్పుడూ చేయలేదు, లేదంటే మేము చేస్తాము అలాంటివేమనుకో జస్ట్ చిన్న చిన్న మార్పులనేది చేస్తూ ఉండండి. ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికీ తెలియకుండా లేదు. ఒకవేళ ఏంటి, ఎలా చేయాలి, స్టార్టింగ్ ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు కొత్తగా చేయాలి మేము అని అనుకుంటే ఇవన్నీ కూడా మనకు యూట్యూబ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మీరు చూసి చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్‌కి కూడా మందులు వాడే వాళ్ళకైనా, వాడని వాళ్ళకైనా బాడీ అనేది ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. అండ్ మన బాడీ ఫిట్‌గా ఉంటేనే మన మైండ్ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది, ఫ్రెష్‌గా ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. ఇన్ కేస్ చెడ్డ ఆలోచనల నుంచి అండ్ అయిపోయిన గతం నుంచి ఇవన్నిటి నుంచి కూడా మనం పక్కకొచ్చి మంచి ఆలోచనలు, బ్రైట్ థింగ్స్ అనేది మనకొస్తాయన్నమాట ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ప్లస్ మన బాడీ కూడా చాలా దృఢంగా తయారవుతుంది. ఇంకేంటండి, నాకు తెలిసిన విషయాలు కొన్ని కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎవరికైనా ఏమైనా తెలిసిన విషయాలు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి నేను ఎప్పటినుంచో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక యూట్యూబ్ రన్ చేయడం కానీ, ఒక వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ చేసి, కాపీరైట్ క్లెయిమ్ లేకుండా అప్లోడ్ చేయడం కానీ, ఇదంతా పనే కదండీ! చాలా కష్టమే కదా! సో, అందుకని చెప్పేసి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చాలా కష్టపడి, నేనే కాదు చాలామంది కష్టపడి వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కదా! ఇంత కష్టపడి మనం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు దానికి సరైన వ్యూస్ రాకపోయినా, సరైన లైక్స్ రాకపోయినా బాధ అనిపిస్తుంది కదా! చేసిన పనికి ఫలితం లేదు అనిపిస్తుంది కదా! కాబట్టి నేనింత ఒక 15 మినిట్స్ వీడియో అనేది ఆడియో నేను ఇస్తూ కూడా ఎడిటింగ్ చేశాను. మీకెవరికైనా నచ్చితే కనుక వీడియో చూసేసి అలా వెళ్ళిపోకండి. ఒక్క సెకండ్ ఒక థంబ్ ఇవ్వండి. జస్ట్ ఒక లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే. మీరిచ్చే లైక్ వల్ల ఏంటంటే మీకు ఇంకొంచెం మంచి వీడియోలు చూపించాలి, షేర్ చేసుకోవాలి. ఎలాంటి వీడియోస్ కావాలి మీకు, దేని మీద అవేర్‌నెస్ కావాలి. ఈ వీడియోస్ అన్నీ కూడా నాకు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. మీరు ఎంకరేజ్ ఏంటంటే ఒక లైక్ ఇవ్వడం కానీ, లేదు అంటే వీడియో నాకు ఇలాంటి వీడియోస్ కావాలి, దీని మీద ఎక్కువ అవేర్‌నెస్ రావాలి. అలా మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్‌లో నాకు చెప్పండి.
అప్పుడే కదా నేను ఇంకొంచెం మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికైనా, మంచిగా ఆలోచించడానికి, ఇంకేమైనా తెలియనివి తెలుసుకొని మీతో షేర్ చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. సో, అందుకని చెప్పేసి మీరు వీడియో చూసి అలా ఊరికే వెళ్ళిపోకండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి అండ్ షేర్ చేయండి. ఓకే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. బాయ్.